నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రైవేట్ టీచర్లకు జగన్ నమ్మక ద్రోహం. 5 ఏళ్లలో వారికిచ్చిన ఒక్క హామీని నెరవేర్చిన సీఎం. ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తే వాలంటీర్లకు భవిష్యత్తులో కష్టాలే. మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న న్యాయ నిపుణులు. ఒంగోలులో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు. దామచర్ల జనార్దన్ సమక్షంలో 150 కుటుంబాలు చేరిక. కర్నూలు జిల్లా రామచంద్రాపురం కొత్తూరులో దాహం కేకలు. జలజీవన్ మిషన్ ద్వారా నిధులు ఖర్చు చేయని సర్కార్. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ లోక్ తంత్ర బచావో ర్యాలీ. ఢిల్లీలో ఇండియా కూటమి నేతృత్వంలో ఆందోళన. ఏదైనా పెద్ద ఓట్ల సమూహం ఉందంటే చాలు జగన్ వాళ్లపై హామీల వర్షం కురిపిస్తారు. గత ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను మాటలతో మోసం చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి హామీలిచ్చి గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు ఇప్పుడు జగన్ కు గుణపాఠం చెప్పేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 4 లక్షల మందికి పైగా గురువులు ఉన్నారు. ప్రైవేటు రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న వ్యవస్థ మరొకటి లేదు. అందుకే గత ఎన్నికల్లో వాళ్లపై జగన్ ఎక్కడా లేని ప్రేమ ఒలకబోశారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు ఎదుర్కొనే సమస్యలు గుర్తించామని, కనీస వేతనంతో పాటు పని గంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా తదితరాలన్నీ వర్తించేలా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చారు. పదవీకాలం ముగుస్తున్నా ఆ మాటే పట్టించుకోలేదు. కరోనా సమయంలో జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన వారిలో అత్యధికులు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులే. కుటుంబ పోషణ కోసం కొందరు ఉపాధి హామీ కూలీలుగా, మరికొందరు వీధి వ్యాపారులుగా, కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారిపోవలసొచ్చింది. అంతటి కష్టాల్లోనూ జగన్ వాళ్లను పట్టించుకోలేదు. కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కేవలం 8,000 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారు. ఆ 8,000లో వాళ్ళు రెంట్ కట్టాలా, పోషించుకోవాలా, పిల్లల్ని పోషించాలా, ఎంత కష్టం మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన ప్రైవేట్ టీచర్స్ ఏళ్ల జరగలేదు. ప్రైవేటు విద్యాలయాల్లో ఉదయం వెళ్లింది మొదలు ఇంటికొచ్చే వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు విరామం లేకుండా బోధించాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల వారంలో ఒక్కరోజు సెలవు దొరకడమూ కష్టంగా ఉంటోంది. అందుకే పని గంటలు అమలయ్యేలా చూడాలని ప్రైవేటు గురువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పట్టణాల్లో నెలకు 12,000, గ్రామాల్లో 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉందని కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులకు వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల భద్రత కోసమంటూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కోరల్లేని పాములా మారింది. ఈ కమిషన్ కు 3 ఏళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉండగా 2022 అక్టోబరు నుంచి ఆ ఊసే లేదు. దాదాపు 18 నెలలుగా ఒక్క చైర్మన్తోనే కమిషన్ను నడిపిస్తున్నారు. సభ్యుల నియామకమే చేపట్టలేదు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో ఓ కమిటీ నివేదిక సమర్పించినా జగన్ దానిపై స్పందించిన దాఖలాలే లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ప్రైవేటులో పనిచేస్తున్న కొందరికైనా అవకాశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 25,000కు పైగా ఖాళీలు ఉంటే ప్రభుత్వం 6,100 పోస్టులకే డీఎస్సీ ప్రకటించింది. 5 ఏళ్లుగా కళ్లప్పగించి చూసిన జగన్ ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడంతో అదే అక్కరకు రాకుండా పోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గిపోవడం, ప్రైవేటులో భద్రత లేకపోవడంతో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా వాటిల్లో 34,000 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో సుమారు 24,000 సీట్లుంటే 3,000కు మించి ప్రవేశాలు పొందటం లేదు. డీఈడీలో ప్రభుత్వ కళాశాలలు మినహా మరెక్కడా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న దాఖలాలే లేవు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఒంగోలులో 150 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైకాపా హయాంలో అభివృద్ది లేక విసిగి తెలుగుదేశంలో చేరారని నేతలు తెలిపారు.
రాష్ట్రం బాగుండాలన్నా అభివృద్ధి జరగాలన్నా మనం తెలుగుదేశం పోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఎన్నికలు ఇంకా 40 రోజులు ఉంటే ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నారనుకున్నారో లేకపోతే వీళ్ళే శాశ్వతంగా ఉంటారో, ఈ అధికారులు కూడా వీళ్ళకే ఉంటారో, పోలీసులు వీళ్ళకే ఉంటారో నాకు అదేదో అర్థం కాల. వీళ్ళు అనేక విధాలుగా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తారు. అయినా కూడా వాళ్ళొక ధైర్యంగా ఇంతమంది మహిళలు కూడా వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. వాలంటీర్లకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలిచ్చింది. దీన్ని ధిక్కరిస్తే కేసులు ఎదుర్కోవాల్సిందేనని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని, ఒక మాదిరి ప్రైవేట్ ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారొచ్చని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖతారు చేస్తూ వైకాపా అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ వార్డు వాలంటీర్లు దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైన, క్రిమినల్ కేసులు నమోదైనా అవి దీర్ఘకాలం పాటు వారిని వెంటాడుతూనే ఉంటాయి. మమ్మల్ని విధుల నుంచి తొలగించేసి కేసులు నమోదు చేసినంత మాత్రాన ఏమైపోతుందిలే అనే పెడధోరణితో వ్యవహరిస్తే జీవితాలను చేజేతులా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. భవిష్యత్తులో వారు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా ఈ కలంకం వల్ల అనర్హులవుతారు. ఒక మాదిరి ప్రైవేటు ఉద్యోగం పొందాలన్నా ఇది ఆటంకంగా మారొచ్చు. ప్రస్తుతం నమోదైన క్రిమినల్ కేసుల్లో న్యాయస్థానాల్లో శిక్ష పడితే సంవత్సరం పైనే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ అధికార పార్టీ నేతల ఉచ్చులో చిక్కుకొని వారిచ్చే తాత్కాలిక ప్రలోభాలకు లోనై ఆడించినట్టల్లా ఆడితే ఆ తర్వాత వాలంటీర్లను కాపాడేందుకు ఏ ఒక్క నాయకుడు ముందుకు రారు. వాలంటీర్లు ఇప్పుడు వేస్తున్న ప్రతి తప్పటడుగు పర్యవసానం, ఫలితం వారు సొంతంగా అనుభవించాల్సిందే. ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్న గ్రామ వార్డు వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వస్తారు. వీరు ఎన్నికల ప్రచారంలో, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది వాలంటీర్లను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. పలువురిపైన ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మరికొందరిపై సర్వీస్ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే కొందరు వాలంటీర్లు మాత్రం విధుల నుంచి తొలగించేస్తే మరీ మంచిది, స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటాం అనే బరితెగింపులో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారందరూ మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వాలంటీర్లలో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన యువతే ఉన్నారు. వీరిలో చాలా మంది వాలంటీర్గా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న వారు ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉద్వాసనకు గురైనా, కేసు నమోదైనా ప్రభుత్వ ఉద్యోగంపై వారు ఆశలు వదులుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉద్యోగమిచ్చే ముందు నిఘా విభాగం ద్వారా వెరిఫికేషన్ చేయిస్తారు. వ్యక్తిగత వివరాలతో పాటు గతంలో ప్రభుత్వంలో ఏదైనా బాధ్యతల్లో పనిచేశారా, ఆ విధుల్లో నుంచి ఉద్వాసన, సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారా, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలున్నాయా, ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా, వాటిలో అరెస్ట్ అయ్యారా, న్యాయ, పోలీస్ విచారణను ఎదుర్కొన్నారా, జైలుకెళ్లారా, కోర్టు జరిమానా, అపరాధ రుసుం విధించారా, ఏదైనా కేసులో శిక్ష పడిందా, కోర్టుల్లో ఏదైనా విచారణ పెండింగ్ లో ఉందా తదితర అంశాలన్నీ పరిశీలిస్తారు. ఏ కేసులు లేని వారికే క్యారెక్టర్ అండ్ యాంటీసెడెంట్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. అది ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేకపోతే పరీక్షలు రాసి అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. కొందరు వాలంటీర్లు వైకాపా అభ్యర్థుల తరపున ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేస్తున్నారు. ఇది ఓట్ల కొనుగోలు కిందే లెక్క. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123(1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. వైకాపా అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న వాలంటీర్లపై సర్వీస్ ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు ఆస్కారం ఉంది. ఈ నేర నిరూపణ జరిగి శిక్ష పడితే వాలంటీర్లు జైలు ఊచలు లెక్కించక తప్పదు. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ల కిందకు వస్తారు. కాబట్టి వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123 అమలవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లేదా వారి ప్రతినిధి ఎవరైనా
ప్రభుత్వోద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందేందుకు యత్నించడం, కానుకలతో ప్రలోభపెట్టడం నేరం. ఈ పెన్షన్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈ అవినీతి కార్యకలాపాన్ని సవాలు చేయొచ్చు. ఎవరైనా సరే తనకు లేదా తాను మద్దతిచ్చేవారికి ఓటేయాలంటూ ఓటర్లకు నగదు, కానుకలు, బహుమతులు పంపిణీ చేయడం నేరం. దీన్ని లంచం ఇవ్వటంగానే పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఐపీసీ సెక్షన్ 171B, 171E కింద కేసులు నమోదు చేయాలి. ఈ నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి లేదా అతని ప్రతినిధి ఓటర్లకు నగదు, కానుకలు ఇవ్వటం నేరం. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123(1) ప్రకారం కేసు నమోదు చేయొచ్చు. ఎవరైనా ప్రభుత్వోద్యోగి ఏ అభ్యర్థి తరపునైనా ఎన్నికల ఏజెంట్గా పాల్గొనటం చట్ట ప్రకారం నేరం. దీనికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. వైకాపా అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిని కాకపోతే ఆర్టీసీ మిగలదనేంతలా జనాన్ని అప్పట్లో భయపెట్టారు జగన్. సీఎం అయ్యాక ఆర్టీసీ ప్రగతి రథచక్రాలకు పంచర్ వేశారు. 3 సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి 5 ఏళ్లలో అదనంగా 5,000 కోట్లు గుంజారు. తుక్కుకు వేయాల్సిన డొక్కు బస్సులను రోడ్డెక్కించి జనం బతుకులతో చెలగాటమాడుతున్నారు. బస్టాండ్లలో పిల్లా పాపలతో పడిగాపులు పడేవారిని వదిలేసి బస్సులన్నింటినీ వైకాపా ప్రచార సభలకు పట్టుకుపోతున్నారు. ఇలా ఆర్టీసీని వేరెవ్వరూ చేయలేనంత నిర్వీర్యం చేశారు జగన్. ప్రజా ప్రయోజనాలకు పాతరేసి ఆర్టీసీ ఉద్యోగులను అష్టకష్టాల పాల్చేసిన జగన్ కంటపడిన బక్క ప్రాణులను చీల్చి చంపి తినే తోడేలుకు ప్రతిరూపం. ఇది గతేడాది ఫిబ్రవరిలో అనకాపల్లి నుంచి చోడవరం వెళ్తున్న బస్సు స్టీరింగ్ పట్టేసి సృష్టించిన బీభత్సం. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి దూసరపాము మధ్య 2 చక్రాలు ఊడిపోయి బస్సు కొంత దూరం ఈడ్చుకొని వెళ్లింది. కోనసీమ జిల్లా పి గన్నవరం 3 రహదారుల కూడలిలో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ఓ పాఠశాల బస్సును ఢీకొని ఆగింది. అదే జిల్లాలోని మలికిపురం శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కూడలిలో ఆర్టీసీ బస్సు చక్రం ఊడి నిలిచిపోయింది. ప్రొద్దుటూరులో బస్సు కింద భాగంలో జాయింట్ కట్ కావడంతో బస్సు నడి రోడ్డులో ఆగింది. ప్రయాణికులే దాన్ని కాస్త దూరం తోయాల్సి వచ్చింది. కర్నూలు జిల్లాలో ఓ బస్సు వేగం నియంత్రణ కాక కల్వర్టును ఢీకొనగా మరో బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగింది. ఇలా ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో తెలియని దారుణావస్థ నెలకొంది. ఎండిన మానుకు ఎర్రపూలు చుట్టినట్లు పనికి మాలిన బస్సులకు పైపై సోకులు చేసి నడిపించడంలో జగన్ సర్కార్ పండిపోయింది. కొత్త బస్సుల కొనుగోళ్లపై గాలిలో మేడలు కడుతూ కూర్చున్న జగన్ వల్ల ప్రజా రవాణా భద్రతకు భరోసా లేకుండా పోయింది. క్లాసులు లేవు సార్, కనిపిస్తున్నాయి లేవు. వర్షం వస్తేనే ఇబ్బంది అవుతుంది. ఎక్కువ కాలం చెల్లి బడులే ఉన్నాయి. పల్లె వెలుగులన్నీ అవే అనుకుంటున్నాను నేను. డిఎం గారు చూస్తే డబ్బులు ఆడతారు, ఎన్ఎస్ గారు చూస్తే వాళ్ళు ఆడతారు. ప్యాసింజర్ చూస్తే ఏమరా నువ్వు తోలడం లేదని వాళ్ళు అంటుంటారు లేసి వచ్చి. మేము అందరి మధ్య నలిగిపోయేది ఈ డ్రైవరే. ఎన్నికల్లో వైకాపాకు తిరుగులేదంటూ జగన్ పగటి కలలు కంటున్నారు. ప్రజలకు ప్రాణాపాయం పెంచడమే జగన్ దృష్టిలో అభివృద్ధి అయితే నిజంగానే ఆయనకు తిరుగులేదు. ఆర్టీసీ బస్సులు బాలేవు మహాప్రభు అని ఎవరెన్నిసార్లు మొత్తుకున్నా దున్నపోతు మీద వానపడినట్లుగానే వ్యవహరించారు జగన్. 2019లో ఆర్టీసీ చేతిలో సొంతవి అద్దెవి కలిసి 12,027 బస్సులుండేవి. 2024 జనవరి నెలాఖరు నాటికి వాటి సంఖ్య 10,761కి తగ్గిపోయింది. ఇదే 4 ఏళ్లలో శ్రీమాన్ జగన్ సాధించిన అభివృద్ధి. ఆర్టీసీలో 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. అలాగైతేనే ప్రయాణికుల భద్రతలో ప్రమాణాలు పాటించినట్లని జగన్ ధర్మోపదేశాలు చేశారు.
కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటల్ని గ్యారేజ్ లో పెట్టేశారు. ఫలితంగా 2023 డిసెంబర్ నాటికి 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సుల సంఖ్య 4445కు పెరిగింది. కాలం చెల్లిన ఆ బస్సులన్నీ మృత్యుశకటాల్లాంటివే. అయినా వాటిని రోడ్డుపై తిప్పడం మానలేదు. జగన్ జమానాలో 2020లో ఒక్కసారి 300 బస్సులు కొనుగోలు చేశారు. నిరుడు మరో 1500 బస్సులు కొన్నట్లు పెద్ద హంగామా చేశారే గాని ప్రజలకు అవి అందుబాటులోకి రాలేదు. తగినన్ని బస్సులు లేక సర్వీసులు తరచూ రద్దవుతున్నాయని ప్రయాణికులు అగచాట్లు పాలవుతున్నారు. జగన్ పాలనలో 3,500కు పైగా పల్లెలు అసలు బస్సు సేవలకే నోచుకోలేదు. ఊరు దాటాలంటే ఆయా గ్రామాల వారికి ఆటోలు, ప్రైవేట్ వాహనాలే దిక్కు. దాంతో జనం జేబులకు భారీగా చిల్లు పడుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. అలాంటి మనిషి ప్రతి గ్రామాన్ని మార్చేశా అని డప్పేసుకోవడం సిగ్గుమాలిన తనమే. ప్రతిరోజు 45 లక్షల మంది ప్రయాణికులు సౌకర్యం అందించి ప్రభుత్వం మన్ననలు పొందేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన బడ్జెట్లో 25% ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ గ్యారంటీతోనే ప్రభుత్వ నిధులు సమకూర్చి ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి గజదొంగ పనులు అనే మాట జగన్ కు సరిగ్గా సరిపోతుంది. 2014-15లో రాష్ట్రంలో కిలోమీటర్కు సగటు బేసిక్ ఛార్జీ 76 పైసలు. ఆ తర్వాతి సంవత్సరంలో అది 83 పైసలకు చేరింది. అప్పట్నుంచి 2018-19 వరకు బేసిక్ ఛార్జ్ 83 పైసలే ఉంది. దానికే ఆర్టీసీ ఛార్జీల బాదుడే బాదుడు అంటూ పాదయాత్రలో జగన్ మొసలి కన్నీళ్లు కార్చారు. అదే జగన్ సీఎం అయ్యాక కిలోమీటర్కు సగటు బేసిక్ ఛార్జీని 83 పైసల నుంచి ₹24 పైసలకు పెంచేశారు. అంటే తెలుగుదేశం హయాంలో కిలోమీటర్కు సగటు బేసిక్ ఛార్జ్ 7 పైసలు పెరిగితే జగన్ పాలనలో అది ఏకంగా 41 పైసలకు అధికమైంది. జగన్ మార్క్ ప్రజాసేవంటే ఇదే. ప్రతిపక్ష నేతగా బాదుడే బాదుడు అంటూ గుండెలు బాదుకొని సీఎం అయిన 6 నెలలకే ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనాన్ని బాయగొట్టారు. ఆపై 2022లో 3 నెలల వ్యవధిలోనే ఇంకో 2 సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికులను లూటీ చేశారు. పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగుల నుంచి విద్యార్థుల బస్సు పాసుల వరకు అన్నింటిపైన అధిక ఛార్జీలను బాదిపారేశారు జగన్. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో 5,243 కోట్ల రూపాయల అదనపు భారాన్ని జనం నెత్తిన మోపారు జగన్. అలాంటి కర్కోటక పాలకుడు ఇప్పుడొచ్చి ప్రజా సంక్షేమమే తన లక్ష్యమంటూ దగుల్బాజీ డ్రామాలు ఆడుతున్నారు. కొండపైకి 70-75 రూపాయలు తీసుకున్నారు. ఈ పోతే 90 రూపాయలు టికెట్. కాలు బాట నడిచి వచ్చేది మేలు కొనది ఈ బస్సులు ఎక్కేదానికన్నా. ఇంత గుండె ఎత్తి పెట్టినావు నెత్తిన, మళ్ళా దాని మీద ఇంకొక గుండె పెడితే ఎటం గిట్ట అని పోవాలి. ఇంకా కొన్ని డబ్బులు తీసుకునేందుకు ఏం న్యాయం జరిగితే ఇప్పుడు ఎక్స్ట్రా బస్సులు వేస్తారంటే అవి ఉండవు, సీట్లు ఉంటాయా సీట్లు ఉండవు, హ్యాంగింగ్ లోనే చాలా పెరిగినాయి. అసలు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరికి 30 రూపీస్ ఉండేది, ఇప్పుడు 50 రూపీస్ అయింది. మినిమం ఛార్జ్ 10 రూపీస్ ఉండేది, 10 రూపీస్ కాస్త 15 చేశారు. 15 అయ్యాక 1 మంత్ అయిందో లేదో 5 రూపీస్ పెంచేశారు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్లో అందరూ ధనవంతులు లేరండి, పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి గుర్తించండి. 5 కోట్ల ఆంధ్రులకు సేవలందించాల్సిన ఆర్టీసీని సొంత రవాణా సంస్థగా మార్చుకొని దొడ్లో కట్టేసుకున్నారు జగన్. తన ప్రచార సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తెప్పించుకున్నారు. 70 నుంచి 80% బస్సులు వైకాపా కార్యకర్తల తరలింపులకే అంకితమయ్యాయి. గతేడాది దసరా సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 బస్సులు పెట్టారు. చాలా మంది వాటికి రిజర్వేషన్ చేయించుకొని టికెట్లు కొనుక్కున్నారు. జగన్మోహన ప్రభువులు వేంచేస్తున్నారంటూ ఆ టికెట్లు రద్దు చేసేశారు. జగన్ సభలు జరిగిన ప్రతిసారి జనానికి ఇలాంటి పాట్లు తప్పలేదు. మందు పోసో, డబ్బులిచ్చో, బెదిరించో, బులిపించో బహిరంగ సభలకు జనాన్ని భారీగా తరలించి తనకు లేని బలాన్ని ఉన్నట్లు చూపించుకోవాలన్నది జగన్ పాడుబుద్ధి. దానికోసం బస్సులను తన సభలకు పట్టుకుపోయి ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులను, బతుకుదెరువు కోసం వేరే ఊళ్లకు వెళ్లే కార్మికులను, అత్యవసర పనుల మీద బయలుదేరిన వారిని ఇలా అందరినీ హింసించారు. ఏపీఎస్ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గా మార్చుకున్నారు. ప్రతిపక్షాల సభలకు మాత్రం ముందే డబ్బు కడతామన్నా ఒక్క బస్సు ఇవ్వలేదు. అదే వైకాపా సభలకైతే చెల్లింపులతో సంబంధం లేకుండా బస్సులను పంపించింది ఆర్టీసీ యాజమాన్యం. 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకి తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? మీరు పెట్టుకోండి, మీ సొంత ప్రైవేట్ వాహనాలు పెట్టుకోండి, మీ కార్లు పెట్టుకోండి. అవసరమైతే నీ ఆస్తుల నుంచి తీసి ఒక 10 హెలికాప్టర్లు కొనుక్కొని తోలు జనాల్ని.
50,000 మందిని కాదు 1,00,000 మందిని తోలు. కానీ ప్రజా రవాణా వ్యవస్థని ఎందుకు మీరు ఇంత మీ ఆధీనంలోకి తీసుకొని సామాన్యుల్ని ఎందుకు ఇన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారనేది ఒక సామాన్యునిగా నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు పర్సనల్ మీటింగ్స్ అని ఇలాగ చెప్పడం తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రజలకు ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూపించాలి. అదిగో బాబు మేము బస్సులు ఒక 100 బస్సులు ఉంటే అదిగో 50 బస్సులు మేము దీనికి తీసుకెళ్తాం, 50 బస్సులు మీ ఎమర్జెన్సీ కోసం మేము పెడుతున్నాం, లేకపోతే ప్రైవేట్ బస్సులు హైర్ చేసుకోవాలి. నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను ట్రాన్స్పోర్ట్ నేను యూజ్ చేసుకుంటానంటే మరి ప్రజల కోసం ఎందుకండి? ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ఆగున్నారు చూడండి, వాళ్ళందరూ వేలాడుతున్నారు. ఇంకా చాలా మంది ఆగిపోయారు. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఎక్కుతారు బస్సులు? వాళ్ళ టైంకి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ ఎమర్జెన్సీ ఏంటి? పల్లెంలో పచ్చడి మెతుకులు విదిల్చి పంచభక్ష పరమాన్నాలు వడ్డించామని చెప్తే ఎలా ఉంటుంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఉద్ధరించేశామని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకున్నట్లే ఉంటుంది. సంస్థ ఆదాయంలో 25% కాజేస్తున్న వైకాపా ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు. వేతన సవరణ బకాయిల చెల్లింపుల నుంచి వైద్య ఖర్చుల భరింపు వరకు ప్రతి చోట ఆర్టీసీ ఉద్యోగుల ఆశల్ని జగన్ చిదిమేశారు. డ్రైవర్, మెకానిక్ పోస్టులు భర్తీ చేయకుండా సరైన శిక్షణ లేని తాత్కాలిక సిబ్బందితో పనిచేయిస్తూ ప్రయాణికుల ప్రాణాలను దైవాధీనం చేశారు. అధికారంలోకి రాకముందు ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తున్నారహో అంటూ జగన్ పెడబొబ్బలు పెట్టారు. సీఎం కుర్చీలో కూర్చున్నాక ఆర్టీసీ ఆస్తులను సొంత పార్టీకి ధారాదత్తం చేయించారు. బాపట్లలో వైకాపా కార్యాలయం కోసం కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని అలాగే కారుచౌకగా కొట్టేశారు. సామాన్యుల కోసం కాస్త మంచి బస్సులు వేయించడానికి మాత్రం జగన్ కు మనసు రాలేదు. కానీ 23 కోట్ల రూపాయల ఆర్టీసీ డబ్బుతో సొంత పర్యటనల కోసం 5 ప్రత్యేక బస్సులు కొనిపించారు జగన్. అక్రమార్కులకు అధికారం దక్కితే ప్రజావసరాలను పక్కకు నెట్టేసి స్వీయ ప్రయోజనాలనే నెరవేర్చుకుంటారనేదానికి జగనే నిదర్శనం. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్ సర్కార్ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది. కోడ్ ముగిసిన తర్వాతే టెట్ ఫలితాలు విడుదల చేయాలని, డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి కారణంగా డీఎస్సీ ఆగిపోతుందని ముందే తెలిసే నిరుద్యోగుల్ని మోసం చేసేందుకు జగన్ డీఎస్సీ ప్రకటించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చి 4.5 నిద్రపోయారు. 2024 ఎన్నికలకు ముందు నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావిడి చేశారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి నెల ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయ చిక్కుల కారణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసాగింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించిన జగన్ సర్కార్ ఆ ప్రక్రియ ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు కావాలని అర్హతల్లో అయోమయం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించింది. బీఎడ్ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని జనవరి 26న జీవో 4ను జారీ చేశారు. తర్వాత ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారికి అర్హత కల్పించారు. 17 రోజుల్లోనే 2 విరుద్ధ నిర్ణయాలను ప్రకటించారు. ఈ గందరగోళంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో డీఎస్సీ పరీక్షను మార్పు చేసింది. మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రకటించింది. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణపై ఈసీ నిర్ణయం కోసం నివేదిక పంపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కోడ్ ముగిశాకే టెట్ ఫలితాలు వెల్లడించాలని, డీఎస్సీ నిర్వహించాలని సూచించింది. ఇలా ప్రభుత్వమే వివాదం సృష్టించి వాయిదాకు కారణమైంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. 2014-18 మధ్య తెలుగుదేశం హయాంలో 2 సార్లు డీఎస్సీ నిర్వహించారు. డీఎస్సీ 2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా డీఎస్సీ 2018లో 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మొత్తం 8 సార్లు డీఎస్సీ ప్రకటించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఇంటుకూరు అటవీ ప్రాంతంలో మద్ది చెట్ల నుంచి ధారాళంగా నీరు వస్తోంది. నల్లమద్ది చెట్లకు రంధ్రం చేస్తే దాని నుంచి శుద్ధమైన నీరు రావడాన్ని అటవీశాఖ సిబ్బంది గమనించారు. ఈ ప్రాంతాల్లో వేలాది నల్లమద్ది చెట్లున్నా కొన్ని చెట్లకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఒక్కో చెట్టు 4 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుందని వివరించారు.
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో నేడు లోక్తంత్ర బచావో ర్యాలీని చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నేడు భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమం ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగానే ఈ సభ జరుగుతోందని ఆ ప్రచారం చేస్తున్న వేళ హస్తం పార్టీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం శకం ముగిసిందపోయిందనే సందేశాన్ని ప్రధాని మోదీ నివాసానికి ఇండియా కూటమి గట్టిగా వినిపించనుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు భగవంత్ మాన్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ సభకు హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ కూడా సభలో పాల్గొననున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను భాజపా విడుదల చేస్తుంది. పంజాబ్లో 6, ఒడిశా 3, పశ్చిమ బెంగాల్లో 2 లోక్సభ స్థానాలకు కలిపి మొత్తం 11 మంది అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో ఇటీవల కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి భార్య ప్రణీత్ కౌర్కు పటియాలా స్థానాన్ని ఖరారు చేసింది. పంజాబ్ మరో మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు రౌనీత్ సింగ్ బిట్టూను లుధియానా నుంచి బరిలోకి దింపనుంది. గురుదాస్పూర్ స్థానం నుంచి సినీ నటి సన్నీ దేవోల్కు తప్పించి మాజీ ఎమ్మెల్యే ఠాకూర్ దినేష్ సింగ్ బబ్బును రంగంలోకి దింపింది. అమృత్సర్ లోక్సభ స్థానం నుంచి అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన తరుణ్జిత్ సింగ్ సంధును నిలిపింది. బిజదాలో నుంచి భాజపాలో చేరిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ తనయుడు భర్తృహరి మహతాబ్కు కటక్ స్థానాన్ని కట్టబెట్టింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి దేశా సిక్ ధర్కు అవకాశం ఇచ్చింది. తాజా జాబితాలో కలిపి భాజపా ఇప్పటివరకు మొత్తం 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ల సాయంతో మొబైల్ ఫోన్ల ఛార్జింగ్ చేయొద్దని కేంద్రం హెచ్చరించింది. బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్బీ ఛార్జింగ్ స్టేషన్లను ఆసరాగా చేసుకుని కొందరు నేరగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని కేంద్రం తరఫున కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం సీఈఆర్టీ ఇన్ హెచ్చరిక జారీ చేస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి లేదా వారి పరికరాల్లో మాల్వేర్ను జొప్పించడానికి ఛార్జింగ్ పోర్ట్స్ ను సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారని తెలిపింది. ఈ తరహా దాడులనే జ్యూస్ జాకింగ్ అంటారని, వీటితో జాగ్రత్త వహించాలని సీఈఆర్టీ సూచించింది. ఇకపై బయటకు వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ వాల్ అవుట్లెట్లను మాత్రమే ఎంచుకోవాలని లేదా కేబుల్స్, పవర్ బ్యాంకులను తమతో తీసుకెళ్లాలని తెలిపింది. సైబర్ దాడి జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. గాజాలో మానవ సంక్షోభంపై ఇటీవల కాలంలో పదే పదే బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్కు మారణాయుధాలను సరఫరా చేయడం మాత్రం ఆపడం లేదు. తాజాగా భారీ స్థాయిలో బాంబులను, యుద్ద విమానాలను ఇజ్రాయెల్కు అమెరికా బదిలీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ఆయుధ ప్యాకేజీలో శత్రు విధ్వంసకర MK-84 రకానికి చెందిన 2000 పౌండ్ల బరువున్న 1800 బాంబులు, MK-82 రకానికి చెందిన 500 పౌండ్ల బరువున్న 500 బాంబులు ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. భారీ సంఖ్యలో జెట్ విమానాలు కూడా ఉన్నాయని రాసుకొచ్చింది. ఈ ఆయుధ ప్యాకేజీపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు. అటు వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏటా ఇజ్రాయెల్కు అమెరికా 30,000 కోట్ల రూపాయలకు పైగా ఆయుధాలు సరఫరా చేస్తుంది.